మేము తప్పుడు పనులు మాత్రం చెయ్యం. ఓకే లక్ష్మణ్, వాయిస్ మ్యూట్లో ఉంది. లక్ష్మణ్ మ్యూట్లో ఉంది. నీ వాయిస్ మ్యూట్లో ఉంది లక్ష్మణ్. ఓకే అజయ్ గారు ఏమన్నారంటే మీరు చాలా పద్ధతిమైన భాషలో మాట్లాడమన్నారు. ఏం చూడండి అయ్యన్న పాత్రుడు అంశాలు ఏమన్నారు. వాయిస్ రావట్లేదు. పరమాణం ఏంటంటే ఆయన ఏమంటాడంటే వాలంటీర్లు మేము అధికారంలోకి వచ్చాం, వాలంటీర్ల లంచులు మీ అంతే అంటే తెలుస్తాం. వాలంటీర్ల లంచులు అది ఎవరో ఉన్నారు, వాలంటీర్ల ఆడవాళ్ళని లంచులను ఇస్తున్నా సంపాదించాడండి నాయకుడు. అదేంటి డిబేట్ లో టాపిక్లు తీసుకురాకండి. ఓకే సార్, అటువంటి భాష ఈయన మాట్లాడి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పట్టాభి ఏం మాట్లాడాడండి? ఏం మాట్లాడాడు సార్? చూడండి ఏమన్నాడు. ఒరే జగన్ అని నీ స్థాయి అంటారు. పట్టాభి నీ స్థాయి అంటారా? నువ్వు అవునే నువ్వు విజయవాడలో ఒక్కలేసావు సార్, ఒక్కలేసాం విజయవాడలో నీ బతికేంది మాకు తెలియదా? నేను విజయవాడలో ఉన్నా 2022 వరకు. ఏంటో మాట్లాడేది? అరే జగన్, అరే కొడాలి అని పేర్లు ఏంటి సార్? ఏంటి భాష? మీరందరూ చెప్తాను ఉండండి, నేలపైన పడుకుని ఉండండి, మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలుసు. ఏం సార్ ఏమిస్తారు? ఏం బెదిరిస్తారు మీరు? మీరేం బెదిరిస్తే చేతులకు గాజులు వేసుకునేవి లేం కదా. మేము చేతులకు గాజులు వేసుకునేవి లేం కదా. ఖచ్చితంగా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇంటికి ఇల్లు అంతే దూరం. ఈ రోజున ఖచ్చితంగా అలాగే వస్తే మాత్రం తెలుసుకుందాం. అందుకే అందరూ ఎటువంటి అవట్లేదు. దేనికైనా రెడీ సార్. ఈసారి ఒకటి చెప్తున్నాం, పచ్చడికి ఈ రోజు 164 మ్యాండేట్లు మీకు ప్రజలు ఇచ్చారు. చాలా మీరు ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకొని మంచి ప్రజాలంచకమైన పరిపాలన చేయండి, ప్రజల ముందుగా పొందండి. మేము చేయలేదని కదా మీకు అంత మ్యాండేట్ ఇచ్చారు. కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలించలేదని కదా మీకు మ్యాండేట్ ఇచ్చారు. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి సార్. అంతేగాని ప్రజల్లో మీకున్నటువంటి ఇమేజ్ మీరు డ్యామేజ్ మీరే చేసుకుంటూ ఉన్నారు. చేసుకుంటే ఇలా ఒకటే చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారు. ఏమవుతుంది కేసు పెడితే? ఏమవుతుంది సార్? ఆయన చిట్టా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు చిట్టా ఈరోజు డిబేట్ చాలదు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ములో కూర్చుని వ్యక్తి రఘురామకృష్ణరాజు. అటువంటి ద్రోహి. ఆ ద్రోహి గురించి చెప్తా ఉన్నారా? అంటే సార్ ఒక్క నిమిషం సార్, మళ్ళీ మీరు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ తీసేస్తారు, ఆయన జైలుకి వెళ్తారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు. మోడీ గారికి అవసరం లేదా? ఈ రోజున రాజ్యసభలో వాళ్ళందరూ బెయిల్ రద్దు చేయకుండా కాపాడతారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించి చనకానన్నావా? ఏం చేయలేరు నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఏమనుకుంటారు? జైలుకి పంపిస్తాం. వీళ్ళ తాత తరం కూడా కాదు. ఖచ్చితంగా నేను చెప్తాను. వీళ్ళు ఏం నిరూపించలేరు. ఏమంటారంటే ప్రతి శుక్రవారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాలి, ఈసారి ఆ కోర్టుకి వెళ్ళి హాజరవ్వాలంటారు. కాస్త అవుతారండి. నిన్నటి వరకు ఈ రాష్ట్ర సీఎం గా ఉన్నారు, ఆయనకి ఖాళీ లేదు వల్ల ఈసారి ఖచ్చితంగా అవకాశం ఉంటే వెళ్తారు, కోర్టులో పిలిచేటప్పుడు వెళ్తారు. అంతేగాని మీరేదో అసలు వైఎస్ఆర్ పార్టీ ఉండదు, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, మీరెందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు? 23 స్థానాలకు పరిమితమైన మీరు 1 స్థానం చేసినటువంటి జనసేన పార్టీ ఇంత రీకంబ్యాక్ ఇస్తే మీ ఇవ్వలేమా? మాకు చాలు కదా? ఏంటి ఆయన ఆవేదనతో మాట్లాడుతుంటే దేనికి నవ్వెందుకు వస్తుంది? వర్మ గారు ఒక విషయం, ఆయన లక్ష్మణ్ ఒక్క నిమిషం, ఆయన దాని నుంచి ఆవేశపడుతున్నాడు తప్ప లక్ష్మణ్. ఆయన ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో మాకెందుకు సార్ జగన్మోహన్ రెడ్డి